లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ నేను లాక్మీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో, మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అసలకే సమ్మర్స్ కదా! నేను ఫిక్స్ డర్మా నుంచి ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ పాండ్స్ బీబీ క్రీమ్ అనమాట. సో, మీడియం షేడ్. కొంచెం మాయిశ్చరైజర్ మిక్స్ చేశాననమాట మధ్య మధ్యలో. సో, ఈజీగా బ్లెండ్ అవుతుంది అని చెప్పి మొత్తం బ్లెండ్ చేసేసాను నెక్ పార్ట్‌లో కూడా. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ స్విస్ బ్యూటీ కన్సీలర్ ఇన్ ద షేడ్ సాండ్. సో, అది కూడా డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ చేసేసాను. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ లాక్మీ లైనర్ అనమాట. అండ్ తర్వాత మేబ్లిన్ కాజల్. సో, కాజల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ స్విస్ బ్యూటీ ఐబ్రో ప్యాలెట్ నుంచి కొంచెం బ్రో ఫిల్ చేసి తర్వాత వాటిని బ్రష్ చేశాను నీట్‌గా. అండ్ నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ మస్కారా. ఇది 2 ఇన్ 1 మస్కారా అనమాట. ఇట్ వర్క్స్ రియల్లీ నైస్. చాలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ ఫేసెస్ కెనడా లిప్‌స్టిక్ ఇన్ ద షేడ్ మోకా. దీన్ని పెట్టుకున్న తర్వాత కొంచెం అదే బ్లష్‌కి కూడా యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత మార్స్ లిప్ డ్రిప్ మిస్ట్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేశాననమాట ఇన్ ద షేడ్ రోజ్‌వుడ్. సో, దట్స్ మై ఫైనల్ లుక్. ఇంకా ఇది నార్మల్‌గా కాలేజ్ వేర్‌కి, క్యాజువల్‌గా ఇలా రెడీ అయిపోతే చాలా బావుంటుంది. చాలామంది నన్ను మేకప్ ట్యుటోరియల్ వీడియో అడిగారు. సో, దిస్ ఈస్ ద వెరీ సింపుల్ మేకప్ ట్యుటోరియల్. ఎవ్రీడే యూజ్‌కి కానీ, ఔటింగ్స్‌కి కానీ చాలా బావుంటుంది. నా మేకప్ ఎలా నచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.